బిగ్ బ్రేకింగ్ న్యూస్. నాంపల్లి సిబిఐ కోర్టులో సీఎం జగన్ కు ఊరట లభించింది. ముఖ్యమంత్రి జగన్ విదేశాలకు వెళ్లేందుకు సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 16 నుంచి జూన్ 1 వరకు యూరోప్ పర్యటనకు సీఎం అనుమతి కోరారు. లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్లో పర్యటించేందుకు వీలుగా అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆయన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సిబిఐ కోరింది. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఫోన్ నంబర్, మెయిల్ ఐడి వివరాలు కోర్టుకు, సిబిఐకు సమర్పించాలని జగన్ను ఆదేశించింది. అది మొత్తానికి నాంపల్లి సిబిఐ కోర్టులో సీఎం జగన్కు ఊరట లభించింది. ముఖ్యమంత్రి జగన్ విదేశాలకు వెళ్లేందుకు సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది. కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, మనకు ఆల్రెడీ తెలుసు ఆయన ఈరోజు ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి ఇంకా కౌంటింగ్కి 20 రోజుల టైం ఉంది. ఈ లోపల ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కోసం అని చెప్పేసి విదేశాలకు వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ సిబిఐ కోర్టుని అనుమతి కోరారు. అయితే లాస్ట్ టైం ఓకే చేసినటువంటి సిబిఐ ఈసారి మాత్రం అభ్యంతరం తెలుపుతూ ఆయనకి అనుమతి ఇవ్వద్దని చెప్పేసి కోర్టుకు అఫిడవిట్ ఇచ్చింది. అయితే ఇరుపక్షాల వాదనలు విని ప్రస్తుతం అయితే కనుక ఆయనకు అనుమతి ఇచ్చినట్లుగా సిబిఐ కోర్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో దీన్ని ఏ విధంగా చూడొచ్చు రామకృష్ణ? సురేష్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద పలు ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి కేసులు సిబిఐ కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. దానికి సంబంధించి విచారణ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఈ కేసులు కొనసాగుతున్నప్పుడు కోర్టు అనుమతితోటి గతంలో విదేశాలకు కూడా వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ, పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆయన లండన్ కు వెళ్లాలన్నటువంటి ఆలోచనతోటి, సతీ సమేతంగా వెళ్లాలన్నటువంటి ఆలోచనతోటి తనకు అనుమతి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించడం జరిగింది. నాంపల్లి సిబిఐ కోర్టులో ఆయన ఒక పిటిషన్ కూడా వేయటం జరిగింది. కోర్టు అనుమతి ఇస్తే తాను లండన్ కు వెళ్లి తిరిగి జూన్ 1వ తారీఖున తిరిగి ఇక్కడకు వస్తానంటూ కూడా తన పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. అయితే దీని మీద సిబిఐ కోర్టు సిబిఐను దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించాలని కూడా కోరటం జరిగింది. అయితే సిబిఐ అధికారులు మాత్రం జగన్మోహన్ రెడ్డి లండన్ కు వెళ్లేందుకు ఎలాంటి అనుమతి మంజూరు చేయొద్దని, దీనికి సంబంధించి కేసులు పెండింగ్ సంబంధించినటువంటి కొంత ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంటుందని హైకోర్టుకు సిబిఐ చెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ దానికి సంబంధించి తిరిగి విచారణ అయితే జరిగింది. ఈ విచారణలో సిబిఐ కోర్టు జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి అయితే మంజూరు చేసింది. అయితే కొన్ని కండిషన్స్ కూడా సిబిఐ కోర్టు పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫోన్ నెంబర్ కావచ్చు, ఈమెయిల్ ఐడి కావచ్చు, ఇవన్నీ కూడా ముందుగానే కోర్టుకు తెలియజేయాలని కూడా సిబిఐ కోర్టు చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా కొద్ది రోజులుగా ఏదైతే ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత పోలింగ్ కు ముందుగానే జగన్మోహన్ రెడ్డి ఈ సిబిఐ కోర్టులో తాను లండన్ వెళ్ళబోతాను, అనుమతి ఇవ్వాలని ఒక పిటిషన్ దాఖలు చేసిన తర్వాత పెద్ద ఎత్తున అయితే రాష్ట్ర వ్యాప్తంగా అటు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా దీని మీద పెద్ద ఎత్తున ప్రచారం కూడా, అటు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతా ఉన్నాడు, అందుకనే ఇక్కడ నుంచి పలాయనం చిత్తగించే ప్రయత్నంలో భాగంగానే ఆయన విదేశాలకు సతీ సమేతంగా వెళ్ళిపోబోతున్నాడంటూ కూడా పలు పత్రికల్లో కథనాలు రావటం, సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరగటం, ఇవన్నీ కూడా మనం గత 15 రోజుల క్రితం నుంచి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నటువంటి పరిస్థితిని మనం కూడా చాలా గమనించవచ్చు. అయితే ఇవాళ సిబిఐ కోర్టు మాత్రం చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వటం అయితే జరిగింది. సురేష్, ఓకే, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.